సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి సాయి కిరణ్ 4 లక్షల ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన సికింద్రాబాద్ ఎంపీ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని మంత్రులు ప్రసంగించారు. రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేయడం ఖాయమన్నారు. అటు తనకు ఎంపీ టికెట్ ఇచ్చిన టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సాయి కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు. 101% నేను చెప్తున్నా, 4 లక్షలకు తగ్గకుండా మెజారిటీ వస్తుంది. ఎందుకంటే అందరు ఏమాయమిలే. ఈడ అసలు వేరోనికి ఎక్కడ ఛాన్స్ ఉందని చెప్పి ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ఉన్నది? 6కి 6 మేమే ఉన్నామా? మనమే ఉన్నాం కదా. ఆ 7 కూడా మనదే. కాబట్టి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడతారు. కానీ మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఏంటంటే, మీకు పదే చెప్తున్నాం, ఈ గవర్నమెంట్ చేసినా మనం 100 చెప్పొచ్చు. వాళ్ళు చెప్పుకోనికి ఏమన్నా ఉన్నదా? ఊరికే తిట్టడం, మాట్లాడమే తప్ప. దయచేసి నేను గౌరవ శాసనసభ్యులకు, ముఖ్య నాయకులకు అందరికీ రిక్వెస్ట్ చేసేది, రేపు ఎల్లుండి 2 రోజులు ఉంది కాబట్టి రేపు వీలైనంత వరకు రేపు పొద్దున కానీ సాయంత్రం కానీ మీ కాన్స్టిట్యున్సీలో ముఖ్యమైన నాయకులతో మాట్లాడుకొని షెడ్యూల్ తయారు చేసుకొని దాంతోపాటు నామినేషన్కి వచ్చేటువంటిది కూడా మరి ప్లానింగ్ చేసుకొని మనం ముందుకెళ్దాం. साई किरण साहब, क्योंकि सीएम साहब जब किसी को टिकट देते हैं तो किसी के वास्ते से नहीं देते, सर्वे करवा कर देते। इनका सर्वे 10 दिन चलता रहा पूरा सिकंदराबाद कॉन्स्टिट्यूंसी में। पूरे सर्वे में हर जगह टॉप और नंबर 1 आने वाले कोई लीडर थे तो श्रीकांत साहब थे। उन्हें इसलिए टिकट दिया गया और डेफिनेट 100% यहाँ से जीतेंगे। पर आज का सिचुएशन बहुत ज़बरदस्त सिचुएशन है। हर कोई सीएम साहब को लाइक करता है, हर कोई सीएम साहब को वोट डालना चाहता है। तेलुगु देशम जो इससे पहले यहाँ पर आई थी कांग्रेस के साथ मिलकर, कांग्रेस भी खत्म हो चुकी है, तेलुगु देशम भी खत्म हो चुकी है। बीजेपी 100% बीजेपी इस तेलंगाना में डे बाय डे जवाल की तरफ जा रही है। वैसे हिंदुस्तान में भी बीजेपी पीछे जा रही है तो कांग्रेस भी पीछे जा रही है। डेफिनेट हमारे सीएम साहब हिंदुस्तान को लीड करेंगे और हिंदुस्तान को जो सीएम साहब का सपना है सुनहरा हिंदुस्तान बनाएंगे। हमें उम्मीद है उसमें सीएम साहब को जरूर कामयाबी मिलेगी। మన ముఖ్యమంత్రి పులి అయిన గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మా అన్న నా ఇన్స్పిరేషన్, నన్ను ఇంత త్వరగా రాజకీయాల్లోకి తీయడానికి కారణమైన మా ఇన్స్పిరేషన్ మా అన్న కేటీ రామారావు అన్న గారికి, వేదిక పైన ఉన్న నాకు తండ్రి సమానులైన అందరూ, చిన్నప్పటి నుండి తెలిసిన అందరూ తండ్రి సమానులైన మా అందరూ ఎమ్మెల్యేలందరికీ, నేను క్యాండిడేట్ కాదు మీరందరూ క్యాండిడేట్లు, నాకు అవకాశం వచ్చింది మీ అందరి కోసం వచ్చినట్టే అవకాశము. మీరు అందరూ మీ కడుపులో నన్ను పెట్టుకొని మీ తమ్ముడిలాగా, మీ కొడుకులాగా, మీ బిడ్డలాగా మీరందరూ నన్ను గెలిపిస్తారని మన మహమూద్ అలీ సాబ్ గారు ముఖ్యమంత్రి గారికి ఎలాగైతే కట్టి ఆశీర్వదిస్తారో నాకు దీవెనిచ్చి గెలిచిపోయినా నేను ఆల్రెడీ. మీరందరి సహకారంతో తప్పకుండా 16 సీట్లలో సికింద్రాబాద్ని అత్యధిక మెజారిటీగా తీసుకుని కేటీఆర్ అన్నకి, కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ.